నమస్తే, నేను ప్రశాంత్. పాస్టర్ ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్కి ముందు అసలు ఏం జరిగింది, ఎవరెవరిని కలిశాడు, ఎక్కడెక్కడ ఉన్నారు, దీని గురించి అయితే తెలుసుకుందాము. ప్రస్తుతం మనతో పాటు అయితే సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. పాస్టర్ ప్రవీణ్ గారి యాక్సిడెంట్కి ముందు అసలు తను ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఎవరెవరిని కలిశాడు, అసలు ఏం జరిగింది? ఈ మధ్య ఇప్పుడు నిన్నటి నుండి ఒక వీడియో అయితే చాలా వైరల్ అవుతుంది. అతను ఒక మద్యం కొనుక్కున్నాడని చెప్పేసి, అది కూడా తాగి డ్రైవ్ చేశాడని చెప్పేసి అయితే చాలా వైరల్ అవుతుంది. ఇది కూడా ఎంతవరకు నిజం? నిజం ఉండబట్టే మీకు హెడ్లైట్ లేదు కదా. అతను పడ్డం వల్ల అతనికి దెబ్బలు తగిలాయి. ఆ దెబ్బలు తగిలాక మీరు చెప్పినట్టుగా 5:20 నుంచి 8 గంటల వరకు ఒక చోట అతను కూర్చుని, మళ్ళీ అక్కడ పక్కనే పార్కులో ఉంటే అక్కడ కూర్చుని అతను ఆ తర్వాత మళ్ళీ బయలుదేరాడు. వాళ్ళు చెప్పారు కూడా, మీరు వెళ్ళకండి, డ్రైవ్ చేయకండి అంటే వినలేదు. అంటే కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా వినిపించుకోవాలా మనిషి. అంటే మనం ఇవాళ మొత్తం మీకు బయటకు వచ్చి చూసారుగా సీసీటీవీ ఫుటేజ్ అంతా, వాళ్ళ వార్తల్లో అదే కదా. అంటే ప్రవీణ్ పగడాలది ఖచ్చితంగా యాక్సిడెంట్, అందులో సందేహం లేదు. అతను తాగి చనిపోయాడు, అది కూడా సందేహంగా మనకు కనిపించట్ల. అంటే దీన్ని మీరు వెనకాల ఎవరో ఉండి, ఇప్పుడు అతను పాస్టర్ కాబట్టి ఇలా చెయ్యడు, అవన్నీ అనవసరం అండి. ఇప్పుడు మనం మత కల్లోలాలకి మనం కారణభూతులం అవ్వద్దు, మత కలహాలని మనం రెచ్చగొట్టద్దు. ఒక పాస్టర్ చచ్చిపోవటం అనేది అన్ఫార్చునేట్, ఓకే, కానీ ఆ చచ్చిపోయిన విధానం అనేది ఎవడేం చేయలేడుగా. దానికేమి అక్కడ ఎవడో వచ్చాడు, ఒరిస్సా నుంచి ఎవరినో దింపారు, ఎవరో చంపించేశారు, అప్సర్డ్ అదంతా. ఇప్పుడు మీకు మొత్తం పోలీసులు ప్రతిదీ ఇంచ్ బై ఇంచ్ వాళ్ళు వెరిఫై చేసి, ఎందుకంటే ఇది ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి, ఇంతమంది అనుమానం వ్యక్తం చేశారు కాబట్టి, వాళ్ళు ఎక్కడ ఎటువంటి ల్యాబ్స్ లేకుండా, ఎటువంటి అనుమానాలకి తావు లేకుండా ప్రతి ఒక్కటి వాళ్ళు ఎంక్వైరీ చేయడం కదా, దర్యాప్తు చేసి దాని ఫుటేజ్ అంతా పరిశీలించి దాన్ని బయట పెట్టారు. మనం మొదటి రోజే చెప్పాం, మనం తాగి చనిపోయారు ఆయన, ఇది హత్య కాదు అని క్లియర్ కట్గా చెప్పాం. మనం చెప్పిన దానికి ఇవాళ ఖచ్చితంగా మనం చెప్పింది సరైన అంశమే అని ఇవాళ మళ్ళీ బయటకు వచ్చింది. మీకు అసలు ఎక్కడి నుంచి బయలుదేరాడో, ఎక్కడికి వెళ్ళాడు మీకు ఇక్కడ ఉంది చూడండి వివరాలు. ఇతను ఏం చేశాడంటే 24వ తారీఖున బుల్లెట్ మీద బయలుదేరారండి. ఓకే, తర్వాత రాజమహేంద్రవరం చేరుకున్నారు ఆయన. పోలీసుల దర్యాప్తులో ఏం తేలిందంటే విజయవాడలో ఆయన 3 గంటలు ఉన్నారు అని. సో ఎక్కడెక్కడ ఏమేం చేశారో మీకు కావాలంటే చూడండి. రామవరపాడు రింగ్ వద్దకు వచ్చినప్పటికీ ఆయన బైక్ దెబ్బతినుంది. అంటే ఆల్రెడీ ఆయన పడడం, హెడ్లైట్ పగలడం, ఆయనకి దెబ్బలు తగలడం, ఇవన్నీ జరిగాయి. దీని మీద కూడా చాలా కాంట్రవర్సీ వచ్చింది. ఇటు పడిపోతే బైక్ ఒక పక్క ఉంది, ఈయన పడిన విధానం వేరేగా ఉంది, దెబ్బలు ఒక చోట తగిలాయి అనే దానికి ఇది క్లారిటీ. మొత్తం 5 అనుమానాలు అందరూ వ్యక్తం చేశారు కదా. ఈ 5 అనుమానాలకి క్లారిటీగా ఇక్కడ ఉంది మనకి. ఇంకొకటి ఏంటంటే, ప్రవీణ్ అలసిపోయి తన ద్విచక్ర వాహనాన్ని రామవరప్పాడు రింగుకు 50 మీటర్లు ముందుగా జాతీయ రహదారిపై ఆపి పక్కన కూర్చున్నట్లు పోలీసులు గుర్తించారు. నగరంలోకి సాయంత్రం 5 గంటలకే చేరుకున్న ఆయన రాత్రి 8:45 గంటలకు ఎనికేపాడు దాటినట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది. ఇది ఎవడు కల్పించే ఉండవుగా. తర్వాత ఆ 3 గంటల పాటు ప్రవీణ్ ఎక్కడికి వెళ్ళారనేది పసిగట్టడం పోలీసులకు సవాలుగా మారింది. మహానాడు జంక్షన్ నుంచి ఎనికేపాడు వరకు సుమారు 200 కెమెరాలను పోలీసులు గత 2 రోజులుగా జల్లెడబట్టారు. సో డూ యూ హ్యావ్ ఎనీ అదర్ డౌట్? నో. విజయవాడలోకి ప్రవేశించే ముందే గొల్లపూడి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల్లో బుల్లెట్ బైక్ పాక్షికంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. తర్వాత సాయంత్రం 4:45 గంటలకు విజయవాడ శివారు గొల్లపూడిలో పెట్రోల్ బంకుకు ఆయన చేరుకున్నారు. అక్కడ పెట్రోల్ పోయించుకుని ఫోన్పే ద్వారా నగదు బదిలీ చేశారు. అక్కడ నుంచి బయలుదేరి కనకదుర్గ ఫ్లై వంతెన వారధి మీదుగా బెంజ్ సర్కిల్ చేరుకున్నారు. 5:20 గంటలకు రామవరప్పాడు రింగు కొద్ది దూరంలో బైక్ ఆపి కూర్చున్నారు. ఇది గమనించి అక్కడికి వచ్చిన ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు అతనికి తాగునీరు ఇచ్చి పక్కనున్న పార్కులో కూర్చోబెట్టారు. తాను హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్నట్టుగా ప్రవీణ్ ఎస్ఐకి చెప్పారు. బైక్ హెడ్లైట్ దెబ్బతిని ఉండడంతో అప్పటికే బైక్ ఎక్కడో ప్రమాదానికి గురైనట్లు పోలీసులు గుర్తించారు. హెల్మెట్ ఉండడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని గమనించారు. ప్రవీణ్ ఫోటో ఒకటి తీసుకున్నారు. పాస్టర్ సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8:30 గంటల వరకు అక్కడ పార్కులో విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ఎస్ఐ టీ తెప్పించి ఇచ్చారు. తర్వాత తన ద్విచక్ర వాహనంపై ఆయన రామవరపాడు రింగ్ రోడ్డు మీదుగా వెళ్ళిపోయారు.
అంటే ఇక్కడ ఎవరైతే ఎస్ఐ ఉన్నారో సో అతనికి కూడా ఇంటి ప్రవీణ్ అనే వ్యక్తి ప్రవీణ్ అని తెలియదు అనుకుంటాను, నార్మల్ కామన్ మ్యాన్ అనుకున్నారు అనుకుంటా. బట్ ఒక ఫోటో తీసుకొని మాత్రం చాలా మంచి పని చేశారు. అంటే ఫోటో ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళు అది హెడ్లైట్ అది దెబ్బతిని ఉండడం ఆల్రెడీ ఇది అవ్వడం వల్ల ఆయన తీసుకుని ఉంటారు. అవును. సో ఇప్పుడు ఆ తాగాడో లేదో తెలియదు అంటున్నాడు ఆయన. అంటే తాగితే ఇప్పుడు ఆయన అన్నాడు ఎస్ఐ ఆయన ఏమి గొడవ చేయలేదు, తాగిన వాళ్ళు గొడవ చేస్తారు, ఎక్కడ తాగిన వాళ్ళు గొడవ చేస్తారని ఎక్కడా లేదండి. ఆయనకి ఇంకా అనుభవం లేదేమో, ఒకసారి చూస్తే తెలుస్తుంది. అంటే నాకు అనుభవం లేదండి, నేను అది కూడా చెప్తున్నా. అవును, అంటే తాగిన వాళ్ళు కామ్గా పడుకునే వాళ్ళు ఉంటారు, కామ్గా ఉండేవాళ్ళు ఉంటారు, గొడవ చేసే వాళ్ళు ఉంటారు, రకరకాలు ఉంటాయి. వాళ్ళు తీసుకున్న బ్రాండ్ని బట్టి కూడా ఉంటుంది. మీరు తీసుకునే లిక్కర్ మీద కూడా ఆధారపడి, కాస్ట్లీ లిక్కర్స్ ఒక రకంగా పనిచేస్తాయి మనిషి మీద, చీప్ లిక్కర్స్ ఒక రకంగా ఉంటాయి. ప్లస్ మీ బాడీ కండిషన్, వెదర్ ఇట్ విల్ హోల్డ్ ఇట్ ఆర్ నాట్, అది కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు తాగాక అది మీ బాడీని బట్టి ఉంటుంది. అది కొంతమంది వాళ్ళ బాడీకి అవి సరిపోవచ్చు, కొంతమందికి సరిపోకపోవచ్చు, రకరకాలు. సో హీ కెనాట్ గివ్ ఏ స్టేట్మెంట్. నేను అనేది అది. ఇప్పుడు ఆ ట్రాఫిక్ పోలీసు ఎవరైతే సుబ్బారావు గారు ఉన్నారో ఆయన ఏమంటున్నారు, ఆయన తాగారో లేదో డౌట్గా ఉందని. కామ్గా ఉన్నాడు కాబట్టి ఆయన తాగలేదు, అది స్టేట్మెంట్ కాదు. ఎప్పుడూ కూడా స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు ఎవరం కూడా. మీకు విషయం తెలియనప్పుడు తెలియదండి అనాలి, లేదు నాకు డౌట్గా ఉందండి అనాలి. అంతేగాని తాగలేదనో తాగారనో ఖచ్చితంగా మన ఎవరం కూడా ఏదైనా సరే మీరు జనరల్ స్టేట్మెంట్ ఎప్పుడు ఇవ్వకూడదు. ఏదో యాజ్ ఇఫ్ మనకు అన్నీ తెలుసున్నట్టు, దానివల్ల చిక్కుల్లో పడతాం మనం. సో ఏది ఏమైనా ఖచ్చితంగా ఆయన తాగారు, చెప్పినా వినలేదు, వెళ్ళిపోయారు, వెళ్ళాక మళ్ళా దెబ్బతిన్నారు. సో ఇన్ని క్లియర్ కట్గా మనకు తెలుస్తున్నాయి కదండి. మేడం ఇక్కడ ఇంకొకటి ఏమంటున్నారు అంటే ఇది నిజమా అబద్ధమా అనేది నాకు తెలియదు, బట్ చాలామంది పాస్టర్స్ తాగరు, క్రైస్తవం ఉన్న వాళ్ళు అసలు మద్యం తీసుకోరు అని చెప్పేసి చాలామంది ఈ మధ్యకాలంలో చెప్పారు. ఇప్పుడు పాస్టర్స్ చెప్తూ మీరు మీకు ఇంకా తెలుసలేదా, బాప్టిజం తీసుకున్నాక ఈవెన్ వాళ్ళు పెళ్ళాక కూడా తాగుతారు కదా, వాళ్ళకి అది తప్పు లేదు. వీళ్ళకి ఇంకా తెలుసో లేదో నాకు తెలియదు, లేకపోతే తెలియక కాకుండా తెలిసే కావాలని అలా చెప్తున్నారు, నాకు తెలియదు. తాగరు, తినరు, వాళ్ళు నాన్ వెజ్ తింటారు, తాగుతారు, అన్నీ చేస్తారు. ఇప్పుడు క్రిస్టియానిటీలు అంటే ఏ క్రిస్టియానిటీ నాకు తెలియదు, వాళ్ళు వెళ్ళి చర్చిలో నేను ఈ పాపం చేశాను నన్ను క్షమించు అని పాపం అన్ని అడిగేసి మళ్ళీ కొత్త పాపాలు చేస్తారని కూడా మనం విన్నాం. సో అది ఉంది కదా. కాబట్టి తాగుతారు తాగరు అనేది వాళ్ళ వ్యక్తిగతం. పాస్టర్లే అయినంత మాత్రం తాగరని లేదు, తాగుతారని లేదు, అది కూడా జనరల్ స్టేట్మెంటే. సో వాళ్ళ వ్యక్తిగతాలు. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రవీణ్ పగడాలది యాక్సిడెంట్ అని మనకు అర్థమవుతుంది. ఆయన పొద్దున్నే బయలుదేరి ఆ బుల్లెట్ బండి మీద రావడం, అందులో ఎండలో రావడం ఒక తప్పు, తాగటం ఇంకో తప్పు, తాగాక రెస్ట్ తీసుకోకపోవడం మూడో తప్పు. మొత్తానికి ఇప్పుడు ఆల్రెడీ దెబ్బతిన్న వెహికల్ మీద ఆయన వెళ్ళారు. వెళ్ళాక మనం క్లియర్గా మీరు చూడండి, ఆయన బండి ఇట్లా వెళ్ళిపోయింది, ఇట్లా స్లోప్లో ఇలా జారిపోయింది. ఎప్పుడు జారిపోతుంది, మనం చెప్పుకున్నాం, నిద్ర వస్తే జారిపోతుంది, తాగి మొత్తం ఎక్కువైపోతే మనకు తెలియదు. సో ఇప్పుడు తాగారనేది క్లియర్ అయింది కదా. కాబట్టి తాగి బండి ఏమంటారు అదుపు తప్పి ఆయన చనిపోవటం జరిగిందనేది అయితే ఇవాళ ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఒకటే చెప్తామండి మనం, అది పాస్టర్ అయినా సరే, ఒకవేళ బ్రాహ్మడు అంటే పురోహితుడైనా సరే, లేదు ఒక ముల్లా అయినా సరే, ఎవరు చనిపోయినా ముందు స్టేట్మెంట్స్ ఇవ్వద్దు ఎవరు. అది హత్య, ఆత్మహత్య ఇవన్నీ కాదు, సహజ మరణాలు ఉంటాయి. దానికి ఏదో ఆపాదించేసి గందరగోళాలు చేసేసి మనం పబ్లిక్ని ఇబ్బంది పెట్టేసి అవి చెయ్యొద్దు ఎవరు కూడా, ఏ మతం వాళ్ళైనా సరే. ముందు అరుపులు, కేకలు, స్టేట్మెంట్స్. ఇప్పుడు చాలామంది స్టేట్మెంట్లు ఇచ్చారు కదా, ఆయన చంపేశారు, అంతా మత కొల్లోలాలు రేకెత్తిచ్చేస్తున్నారు, ఏంటి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, పాస్టర్లను చంపేస్తున్నారు. ఎవడు చంపేస్తాడు, ఎందుకు చంపేస్తాడు? మీరు మీ బిహేవియర్ని బట్టి ఉంటుంది ఏదైనా. అంతే, ఎవరిని రెచ్చగొట్టేలా మాట్లాడి. ఇంకొకటండి, ఏ మతం వాళ్ళైనా పక్క మతం వాళ్ళ గ్రంథాలను కానీ వాళ్ళ ఆ గ్రంథాల్లో ఉండే ఆడవాళ్ళని కానీ కించపరిచేలా మాట్లాడితే ఎవడు ఊరుకోడు. కాబట్టి ఎవరిని ఫస్ట్ మీరు రెచ్చగొట్టకండి. అంటే వేరే మతాన్ని తీసుకుని మీ మతాన్ని మీరు అభివృద్ధి చేసుకోవాలని అనుకోకండి. మీ మతంలో ఉండేది మీరు చెప్పుకోండి, అది ఇష్టమైన వాడు, ఆకర్షితులైన వారు వస్తారు, తప్పులేదు. కానీ పక్క మతంలో ఉండే ఆడవాళ్ళని కానీ, పక్క మతానికి సంబంధించిన పురాణాలని కానీ గ్రంథాలని కానీ మీరు విమర్శించద్దు, దూషించద్దు. దాన్ని బేస్ చేసుకుని మీరు వ్యంగ్యంగా మాట్లాడి
మళ్ళీ లేనిపోని చిక్కులు కొని తెచ్చుకోవద్దు. మీరు మహమ్మదియన్స్ని అనడానికి ఎంత భయపడుతున్నారో ఒక హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు అంటానికి కూడా మీరు అంతే భయపడాలి. వాళ్ళు ఎక్కువ లేదు, వీళ్ళు తక్కువ లేదు, ఇంకోళ్ళు ఎక్కువ లేదు, అందరూ ఒకటే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.